హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ స్వీట్ పొటాటో ఫ్రై చేశాను. తినడానికి మామూలుగా స్నాక్స్ లాగా ఈవినింగ్ చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఏం చేశానంటే మామూలుగా ఒక గిన్నెలో నీళ్లు పోసేసి ముందు కడిగేసేసాను. శుభ్రంగా కడిగేసేసి నీళ్ళు వంపేసేసి ఆ గిన్నెలోనే కొంచెం నెయ్యి వేసేసి ఈ దుంపలు వేసేసి పైన గిన్నె పైన కొంచెం వాటర్తో వేరే గిన్నెతో నీళ్ళు పెట్టాలన్నమాట. నీళ్ళు పెట్టి అప్పుడు లోన నెయ్యి వేసాం కదా, నెయ్యి వేసి చిలకడ దుంపలు వేసి ఇక నీళ్ళు అవసరంలా చిలకడ దుంపలు వేసి నెయ్యి వేసేసి పైన గిన్నెతో నీళ్ళు పెట్టాలన్నమాట. నీళ్ళు పెట్టి కొంచెం సిమ్లో పెట్టాలి. అప్పుడప్పుడు కొంచెం గిన్నెలో వేడి నీళ్ళు పెడతాం కదా, ఆ గిన్నె తీసి కొంచెం ఈ చిలకడ దుంపలు ఉడికినాయో చూసుకుంటూ ఉండాలి. ఇవి తొందరగానే ఉడికిపోతాయి. ఉడికిపోయినాక అప్పుడు కొంచెం బెల్లం కరిగి ఆ దుంపల మీద వేసి ఒక 2 నిమిషాలు ఉంచితే ఆ బెల్లం పాకం కరిగి చిలకడ దుంపలో పట్టుద్ది. ఇవి తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. తినకొందికి తినబుద్ధి అవుద్ది. మీరు కూడా చేసుకోండి. ఈవినింగ్ టైం ఏమీ లేవనుకున్నప్పుడు ఇలా ఇలా నెయ్యి వేసి చక్కగా ఉడికిపోతాయి. నెయ్యి వేస్తే ఇలా తింటే చాలా బాగుంటాయి. చిలకడ దుంపలు మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నీ సింపుల్గానే ఉంటాయి. ఏం లేదు, చాలా ఈజీ మెథడే. కడిగేసి సట్టులో పెట్టేసి కొంచెం నెయ్యి వేసేసి పైన నీళ్ళ గిన్నె పెడతాం అనమాట. నీళ్ళ గిన్నె పెట్టి సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు కొంచెం ఉడికినాయని ఏం చేసి ఉడికిపోయినాక కొంచెం బెల్లం తరిగేసేసి 2-3 నిమిషాలు ఉంచేసి సిమ్లోనే అప్పుడు ఉడికి నీళ్ళు చూసుకొని పొయ్యి కట్టేయటం అనమాట. చాలా సింపుల్ మెథడ్. తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. బెల్లం ఇష్టం లేని వాళ్ళు ఒట్టిగా అయినా ఇక పడేలా తినేయచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.